యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుచున్నాము. మన విశ్వాస జీవితములో క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తుని ఆధారముగా చేసుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనము విజయాన్ని పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి శ్రమ అయినప్పటికీ కూడా, అది బాధ అయినప్పటికీ కూడా, హింస కలిగినప్పటికీ కూడా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, ఎటువంటి కృంగుదల వచ్చినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు మనలను ప్రేమించడం ద్వారా మనకు విజయం కలుగుతుంది. ప్రియులారా, అయ్యో విజయం లేదని నిరాశ చెందవద్దు, బలహీనుడు కావద్దు. కానీ నిన్ను ప్రేమించి నీకు అన్ని విషయాలలో కూడా విజయమునిచ్చే నీ దేవుని వైపు చూడు. ఆయన సమస్తమును కూడా జయించిన వాడు, సమస్తమునకు ఆధారం ఆయనే, సమస్త సృష్టికి కారణభూతుడు ఆయనే. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ప్రియులారా, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన వైపు చూడు. ఆయన ద్వారా కలిగే ఆ విజయాన్ని పొందుకోవడానికి నీ పరిస్థితులన్నిటి కూడా దాటుకుని ముందుకు కొనసాగినట్లుగా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకో. దేవుని కృప నీకు తోడుగా ఉంటూ నిన్ను ప్రేమించిన యేసయ్య నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్.